నమస్తే వెల్కమ్ టు యూజ్ నేను సింధు ఈ రోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజీ వంశీ చక్రవర్తుల గారు ఉన్నారు. వినాయక చవితి వచ్చేస్తుంది కదా, వినాయకుడి విశిష్టత గురించి మనం ఒక్కసారి ఆయన అడిగి ఆయన మాటల్లో తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్కారం అమ్మా. వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మీకు మీ ఛానల్ వాళ్ళకు కూడా ఈ వినాయక చవితి శుభాకాంక్షలు. మీరందరూ కూడా ఆ గణపతి యొక్క ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. సో వంశీ గారు, ముఖ్యంగా వినాయక విశిష్టత గురించి మనందరికీ తెలిసిందే, కానీ ఒకసారి పూజా విధానం గురించి మనం తెలుసుకుందాం. చాలామంది కొత్తగా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకి మనం మన ఛానల్ ద్వారా వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు ఉంటుంది. సో ఫస్ట్గా పూజా విధానం ఏం చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి? అమ్మా, ఈ యొక్క పూజా విధానంలో ముఖ్యమైనది ఏమిటి అంటే, ఈ విఘ్నేశ్వరుడు యొక్క పూజ చేసేటప్పుడు ప్రతిమ అనేది అన్నిటికంటే ముఖ్యమైనది. ప్రతిమ అంటే విగ్రహం. ఈ విగ్రహం అనేది అన్నిటికంటే శ్రేష్టమైన విగ్రహం ఏంటి అంటే మట్టితో తయారు చేసిన విగ్రహం అనేది శ్రేష్టం. ఎందుకు అంటే శాస్త్రోక్తంగా మనం పూజలు నిర్వహించిన తర్వాత అది మనకి వేరే మెటీరియల్తో చేసిన విగ్రహం అయితే అది కరగకపోవడం వల్ల అది అట్లనే ఉండిపోతూ ఉంటుంది. దానికి మనకే శాపం అనేది ఉంటుంది. ఎందుకు అంటే మనము పరిపూర్ణంగా చేయాలి. మట్టి విగ్రహం అనేది శ్రేష్టమైంది. ఎందుకంటే నిమజ్జనం చేసేటప్పుడు కూడా మనం ఇంటిలో చిన్న పాత్ర పెట్టుకుని ఆ పాత్రలో మంత్రస్మరణ చేసుకుంటూ ఆ యొక్క తొట్టిలో విత్తనాలు వేస్తే భగవంతుడు తులసి విత్తనాలు వేసినా కానీ చెట్టుగా అవుతుంది, విశేషంగా ఉంటుంది. ప్రతిమ అనేది ముఖ్యమైనది. అయితే పీఠాన్ని ఎలా అలంకరించుకోవాలి, ఏమేమి పదార్థాలు మనం సమర్పించుకోవాలి దేవుడికి? ఈ పూజని ముందు అర్థం చేసుకోవాలమ్మా. పూజను అర్థం చేసుకుంటే పదార్థాలు మనకే తెలిసిపోతాయి. ఈ మనము ఉపచారాలు అంటాం, పంచోపచారాలు ఉంటాయి, షోడశోపచారాలు ఉంటాయి. ఈ షోడశోపచారాలు కానీ పంచోపచారాలు కానివ్వండి ఏ విధంగా ఉంటాయి అంటే, భగవానుడికి ముందుగా మనము విగ్రహ రూపంలో పెట్టుకుంటాం. పెట్టుకొని అఖండ జ్యోతి రూపంలో కూడా ఆహ్వానిస్తాం, కలశ రూపంలో కూడా ఆహ్వానిస్తాం. అంటే ఇక్కడ మేము 3 పదార్థాలు కావాలి. ఒకటి ఏమిటంటే కలశంలో ఆకులు, దాని మీద కొబ్బరికాయ, ఒక వస్త్రము. ఈ దీపానికి అఖండ జ్యోతి, దాంట్లో మొత్తం నూనె కావాలి. ఇంకొకటి ఏంటిది అంటే భగవాన్ ప్రతిమ. ఇవన్నీ పెట్టుకుందాం. ఆవాహయామి అంటే స్వామివారికి ఆవాహనం చేస్తున్నాం. ఆసనం సమర్పణ, స్వామివారికి కూర్చోడానికి కమలము దళం, ఈ యొక్క కమల దళంతో కూడా ఈ లోటస్ దానికి సంబంధించిన ఆకు దొరుకుతుంది ఆ రోజు. అది పెట్టుకొని దాని మీద కొంత బియ్యం పోసుకొని కలశాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఆవాహయామి, స్వామివారికి ఆసనం సమర్పణ చేస్తాము, స్వామివారికి అభిషేకం చేస్తాము, కుంకుమ పసుపు గంధాలు సమర్పణ చేస్తాము, యజ్ఞోపవేతం సమర్పణ చేస్తాం, వస్త్రం సమర్పణ చేస్తాము. అంటే ఇవన్నీ సమర్పణ చేయడానికి ఏమైతే సమర్పిద్దాం అనుకుంటున్నామో అన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటాము. ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ యొక్క పూజను గంధం పసుపు కుంకుమ ఏర్పాటు చేసుకుంటాం, పుష్పాలు ఏర్పాటు చేసుకుంటాం, పళ్ళని ఏర్పాటు చేసుకుంటాం, కర్పూరాన్ని ఏర్పాటు చేసుకుంటాం, ధూపాన్ని ఏర్పాటు చేసుకుంటాం, దీపాన్ని ఏర్పాటు చేసుకుంటాం. ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకొని స్వామివారి యొక్క పూజకు మనం సిద్ధమవుతాం. మంచి ఆసనం వేసుకొని సంప్రదాయమైన వస్త్రాలు, ధోతి ఉత్తరీయం లేకపోతే కుర్తా వేసుకొని మంచిగా కూర్చొని, దంపతులు అయితే దంపతులుగా కూర్చోవాలి, విద్యార్థులు అయితే వాళ్ళు విద్యార్థిగా కూర్చోవాలి. ఈ సామూహికంగా అంటే అందరు కలిసి కూర్చోవాలి. ఇక మనం మొదట గణపతి పూజ ఏ విధంగా అయితే చెప్పానో ఆ విధంగా ఆచరణ చేసుకొని, అన్నిటికంటే ముఖ్యమైనది కీర్తన, భజన. అందరు కలిసి ఓం గం గణపతయే నమః నమః ఇట్లా ఉంటుంది. అది పెట్టుకోవడము, లేకపోతే బుక్లో చదువుకుంటూ వాళ్ళందరూ కలిసి ఒకే స్మరణ చేసుకుంటూ జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం, జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం, అట్లా అందరు కలిసి ఏదో ఒక భజన చేసుకుంటూ ఏమవుతుంది అంటే పరిపూర్ణమైన పూజ అవుతుంది. స్వామివారికి కీర్తన అంటే చాలా ఇష్టమైంది కాబట్టి ఆ కీర్తన ద్వారా అందరు జపం చేసుకుంటూ భజన చేసుకుంటూ స్వామివారి సేవ చేయాలి. తర్వాత నైవేద్యం పులిహోర, దద్దోజనం, పరమాన్నం, అటుకులు బెల్లం, లడ్డు సంబంధించినవన్నీ కూడా స్వామివారికి ప్రీతికరమైన నైవేద్యంగా పెట్టి స్వామివారికి మంగళహారతులు ఇచ్చి పూజ చేసుకోవాలమ్మా. ఓకే, ఎన్ని రోజులకు నిమజ్జనం చేస్తే ఉత్తమం? అమ్మ 9 రోజులు అనేది శ్రేష్టమైందమ్మా. 11 రోజులు అయింది కూడా శ్రేష్టం. 3 రోజులు 5 రోజులు అనేది కూడా శ్రేష్టమైంది. వారి యొక్క శక్తానుసారం ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం చేసుకోవచ్చు. ఓకే వంశీ గారు, ఇంకా పత్రి పూజ చేస్తూ ఉంటారు. ఎన్ని రకాల పత్రి పూజ ఉంటుంది, అసలు ఎలా చేసుకోవాలి? ఈ యొక్క అప్పట్లో ఔషధాలు తయారు చేసేది ఎక్కడైతే శాల ఉంటుందో వారు ముందుగా భగవానుడికి అర్పణ చేస్తూ ఆ పత్రితోటే ఏదైతే వైద్యం చేస్తారో వారికి అందరికీ మంచి జరుగుతుంది అని చెప్పి పూర్వంగా నమ్మకం. అది జరిగేది. 21 రకాల పత్రాలతో 21 రకాల ఆకులతో స్వామివారికి పత్రి పూజ అనేది చేయడం అనేది జరుగుతుందమ్మా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి వంశీ గారు.
మా ఛానల్కి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఎలా పూజ చేసుకోవాలి, ఎలాంటి మంత్రాన్ని జపించాలి అనేది. ఒకసారి మంత్రాన్ని మళ్ళీ ఒకసారి చెప్తారా, ఎలాంటి మంత్రంతో పూజ స్టార్ట్ చేయాలనేది? అమ్మ విఘ్నేశ్వరుడికి మనం విఘ్నేశ్వరుడు అంటాం, గణేశుడు అంటాం, గణపతి అంటాం, విఘ్నరాజుడు అంటాం. అంటే మనము గణపతి యొక్క మంత్రం ఓం గం గణపతయే నమః, ఓం గం విఘ్నేశ్వరాయ నమః. గం అంటే స్వామివారి బీజాక్షరం కాబట్టి ముందుగా ఆ యొక్క స్మరణ చేసుకుంటూ ఓం గం గణపతయే నమః అనుకుంటూ ఎన్నిసార్లు చేయాలి. జపించాలండి? దానికంటూ 108 సార్లు చెప్పాలి. 108 సార్లు. 108 సార్లు చెప్తే ఉత్తమము అంటారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మాకు ఇంటర్వ్యూ ఇచ్చి చాలా విషయాలు వినాయక చవితి గురించి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలమ్మా.